లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. యుక్తిపరుడు బీర్బల్ చందమామ కథలు 1962 జూలై సంచిక నుండి. బీర్బల్ తెలివితేటలకు సంబంధించినవి, అందువల్ల తప్పకుండా వినాలని అందరికీ మనవి. తెలివిగా మాట్లాడాలి, ఉండాలి అనుకోని వారెవరైనా ఉంటారా? ఉండరు కదా. మరెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఫైజీ, అబుల్ ఫజల్, రాజా మానసింహుడు, తోడర్మల్లు, గంగకవి, తాన్సేన్, బీర్బల్ మొదలైన విఖ్యాత పురుషులు ఎందరో ఉండేవారు. వారిలో బీర్బల్ యుక్తికి, చమత్కారానికి ప్రసిద్ధి చెందినవాడు. ఆయన్ని గురించి ఎన్నో కథలు చెప్తారు. వీటిలో కొన్ని కల్పితం కావచ్చు, అయినా అవి వినడానికి, చెప్పుకోవడానికి చాలా రమ్యంగా ఉంటాయి. ఒకసారి అక్బర్ బీర్బల్ను నిజానికి అబద్ధానికి మధ్య దూరం ఎంత అని అడిగాడట. మనమైతే ఏం చెప్తాము? చెప్పలేము. ఏ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎంత దూరమో ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి అంతే దూరం అనుకుంటాము. బీర్బల్ తడుముకోకుండా 4 అంగుళాలు అని జవాబిచ్చాడట. అక్బర్ ఆశ్చర్యపోయి, ఎలా చెప్పగలవు అని అడిగాడు. మన కళ్ళు ఎప్పుడూ నిజమే చూస్తాయి. మన బుర్రలోకి అబద్ధం ప్రవేశించాలంటే చెవుల ద్వారానే కదా. చెవులకు కళ్ళకు మధ్య ఉండే ఎడం 4 అంగుళాలే కదా అన్నాడట బీర్బల్. ఒకసారి అక్బరు, నేను గొప్పవాడినా, ఇంద్రుడు గొప్పవాడా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. ఇంద్రుడే ఎక్కువంటే పాదుషాకు కోపం రావచ్చు. అక్బర్ సంతోషించి, అక్బర్ ఎక్కువంటే ఆ మాటను రుజువు చేయమంటారు. ముందు నుయ్యి వెనకాల గొయ్యి అయ్యింది వారి సంగతి. అందుచేత వారు బీర్బల్ కేసి చూశారు. బీర్బల్ ధైర్యంగా నిలబడి, స్వర్గాన్ని ఏలే ఇంద్రుడి కన్నా తమరే ఎక్కువ, సందేహం లేదు అన్నాడు. ఆ మాట ఎలా రుజువు చేస్తావు అని అక్బర్ అడిగాడు. దేవుడు ఇంద్రుణ్ణి, మిమ్మల్ని సృష్టించి త్రాసులో పెట్టి తూచాడు. మీరున్న పళ్ళం బరువై కిందకు దిగింది. ఇంద్రుడి పళ్ళం తేలికై పైకి పోయింది. అందుచేత దేవుడు మిమ్మల్ని భూమికి చక్రవర్తిగా నియమించి ఇంద్రుణ్ణి పైన ఉండే స్వర్గానికి రాజుగా చేశాడు అన్నాడు బీర్బల్. ఈ చమత్కారానికి అక్బర్తో పాటు సభలోని వారందరూ ఎంతో సంతోషించారు. ఒకసారి కాలక్షేపానికి బీర్బల్తో పిచ్చాపాటి మాట్లాడుతూ, అక్బర్, మన ఢిల్లీ నగరంలో ఎన్ని కాకులున్నాయో లెక్కలు వేయిందామనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగాడు. వెంటనే బీర్బల్, కాకుల జనాభా లెక్క అదివరకే నేను సేకరించాను. ఢిల్లీలో సరిగ్గా 60,552 కాకులున్నాయి అన్నాడు. ఈ వేళాకోళానికి అక్బర్ కొద్దిగా అలిగి, లెక్క వేయించి చూడనా అని అడిగాడు. కావలిస్తే వేయించి చూసుకోండి, కానీ ఆ లాభం ఏమంతా ఉండదు. ఎందుకంటే అనేక కాకులు పొరుగుళ్లలో ఉండే తమ బంధువులు చూడబోయి కాకుల సంఖ్య తరిగి ఉండొచ్చు, లేదా పొరుగుళ్ళ నుంచి తమ బంధువులు చూడడానికి అనేక కాకులు వచ్చి వాటి సంఖ్య పెరిగి కూడా ఉండవచ్చు అని అన్నాడు బీర్బల్. ఈ మాటకు అక్బర్ కోపం మాని విరగబడి నవ్వాడు. ఒక్కొక్కసారి బీర్బల్ చేత విచిత్రంగా మాట్లాడించడానికి అక్బర్ నోటికి వచ్చింది ఏదో ఒకటి అనేసేవాడు. అలాగే ఒకసారి ఆయన బీర్బల్తో, ఇక నుంచి నెలల ప్రమాణం రెట్టింపు చేద్దామనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. అలాగే చేయించండి, అద్భుతంగా ఉంటుంది అన్నాడు బీర్బల్. ఎందుచేత అన్నాడు అక్బర్. చక్కగా వెన్నెల రాత్రులు రెట్టింపు అవుతాయి కదా అన్నాడు బీర్బల్. అక్బరు ఆ విషయాన్ని అంతటితో పోనిచ్చాడు. ఇంకొకసారి అక్బర్ ఒంటరిగా ఏదో ఆలోచించుకుంటూ తన మందిరంలో ఉండంగా ఏదో మాట్లాడాలని బీర్బల్ అక్కడికి వెళ్ళాడు. ఈవేళప్పుడు ఇక్కడికెందుకు వచ్చావు బీర్బల్ అన్నాడు
అక్బర్ చిరాకుగా, తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు బీర్బల్. నాకిప్పుడు మాట్లాడే ఓపిక లేదు, రేపు చూద్దాం అన్నాడు అక్బర్. మీరు మాట్లాడనే వద్దు, నేను మాట్లాడతాను, మీరు వినండి అన్నాడు బీర్బల్. ఈ చమత్కారానికి అక్బర్ చిరాకంతా పోయింది. ఆయన బీర్బల్ చెప్పేది విని అతని పని చూసి పంపేశాడు. ఒకరోజు దర్బారులో అక్బర్ తన సభలోని వారితో, మీలో ఎవరైనా ఇక్కడ ఉన్న వారి మనసులో ఉండే ఆలోచనలు ఏమిటో ఊహించగలరా అని అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. బీర్బల్ ఒక్కడే లేచి, ఈ సభలో ఉన్న వారందరూ ఈ క్షణాన ఏమనుకుంటున్నారో నేను చెప్పగలను అన్నాడు. ఏమనుకుంటున్నారు అని అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. పాదుషా వారి దివ్య పరిపాలన ఇలాగే కలకాలం సాగాలనుకుంటున్నారు. అలా అనుకోని వారు ఎవరన్నా ఉంటే ఆ సంగతి ఒప్పుకోమనండి, నేను పొరపడ్డానని ఒప్పుకుంటాను అన్నాడు బీర్బల్. అతని చమత్కారానికి అందరూ హర్షించారు. బీర్బల్కు పొగాకు అలవాటు ఉండేది. అది అక్బర్కు నచ్చేది కాదు. ఒకనాడు వారిద్దరూ రాజభవనం మిద్దె మీద నుంచి ప్రకృతిని చూసి ఆనందిస్తూ నిలబడ్డారు. దూరాన పొగాకు తోట, దానికి కొంచెం ఎడంగా గడ్డి మేస్తూ గాడిద కనిపించాయి. చూసావా బీర్బల్, ఆఖరుకు గాడిద కూడా పొగాకు ముట్టదు అన్నాడు అక్బర్. అవును ప్రభు, గాడిద వంటి బుద్ధిలేని జంతువుకు పొగాకు విలువ తెలియదు అన్నాడు బీర్బల్ అమాయకంగా. ఒకనాడు బీర్బల్ అక్బర్ కోసం వచ్చేసరికి అక్బరు, ఆయన భార్య మామిడి పళ్ళు తింటున్నారు. అక్బర్ తాను తిన్న మామిడి పళ్ళ టెంకలు, తొక్కలు తన భార్య సమీపంలో పెడుతూ వచ్చాడు. బీర్బల్ని చూడగానే అక్బరు తన భార్యను ఉడికించడానికి, బేగం ఎలాంటి తిండిపోతో చూసావా బీర్బల్ అంటూ ఆమె చెంత ఉన్న తొక్కలను, టెంకలను చూపాడు. బీర్బల్ నవ్వి, అవును ప్రభు, స్త్రీలు భర్తల అడుగుజాడల్లో నడవడం ధర్మం గనక భర్తల దురలవాట్లు కొన్ని పట్టుబడడం సహజమే కదా అన్నాడు. నేను కూడా తిండిపోతున్నట్టావా అన్నాడు అక్బర్, తన దగ్గరలో ఒక తొక్క కానీ టెంక కానీ లేకపోవడం చూపిస్తూ. బేగం సాహిబా వారు మామిడి పళ్ళు గుజ్జు మాత్రమే తిని తొక్కలు టెంకలు వదిలేశారు. కానీ ఏలినవారు వాటిని కూడా తినేశారు కదా, తిండిపోతుదనమంటే ఎలా ఉంటుంది అన్నాడు బీర్బల్. తన దెబ్బ తనకే తగిలినందుకు అక్బర్ మాట్లాడలేదు. కానీ ఆయన భార్య సంతోషంతో చప్పట్లు కొట్టింది. ఢిల్లీలో లార్డ్ కపూర్ అని 2 గాయకులుండేవారు. పాదుషా ఒకసారి వారి పాట వినటం సంభవించింది. వారి పాటకు ఆయన తన్మయుడై ఎంతగానో మెచ్చుకుని బహుమతిగా వారికొక ఏనుగునిప్పించాడు. బహుమానం భారం కాకూడదు, కానీ పొట్టగడవని వారికి రాజుగారు ఇచ్చినటువంటి ఏనుగును మేపటం ఎలానో అర్థం కాలేదు. ఏనుగును వదిలేసుకోలేరు, వద్దనలేరు, అమ్మలేరు, అలాగని ఇంకొకరికి ఇవ్వడానికి కూడా లేదు. ఏమి చేసినా అపచారమే. వారు తమ సంపాదన యావత్తు ధారపోసి ఆ ఏనుగును కొంతకాలం పోషించి బిచ్చమెత్తుకునే దశకు వచ్చారు. లార్డ్ అనేవాడు కాస్త గడుసువాడు. అతనికి ఒక ఉపాయం తట్టింది. దాన్ని కపూర్కు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ ఏనుగు వీపు మీద ఒక డోలు, ఒక తంత్రీవాద్యము కట్టి నగరం మీదకి వదిలేశారు. ఆ ఏనుగు వీధుల వెంట తిరుగుతూ జనాన్ని కంగారు పెట్టేసింది. ఎవరో ఏనుగును నగరం మీదకి స్వేచ్ఛగా వదిలేశారన్న వార్త అక్బర్ వరకు వెళ్ళింది. దాని గురించి ఆరా తీయగా తాను గాయకులకు ఇచ్చిన కానుక ఏనుగేనని తెలిసి వచ్చింది. ఆయన లార్డ్ను కపూర్ను తన దగ్గరికి పిలిపించుకొని, నేను మీకు కానుకగా ఇచ్చిన ఏనుగును నగరం మీదకి వదలటంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. ప్రభు,
మేము ఏడాది పాటు ఈ ఏనుగును పోషించి దానికి పూర్తిగా మా విద్య యావత్తూ నేర్పించాము. దానికి పరిపూర్ణ పాండిత్యం వచ్చింది. ఇక దాని పొట్టది పోసుకోగలుగుతుందన్న నమ్మకంతో వదిలిపెట్టాము. మా పాండిత్యంతో మా పొట్టలు మేము నింపుకుంటూ దాన్ని పోషించినట్టే అది కూడా తన పొట్ట తాను నింపుకొని మాకు తృణమో పణమో ఇస్తుందని ఆశపడుతున్నాము అన్నారు గాయకులు. అక్బరు తాను చేసిన తప్పు గ్రహించి వారి పాటలు అర్థం చేసుకుని వారికొక గ్రామం బహుమానంగా ఇచ్చాడు. అది మొదలు పాదుషా ఆదరణకు పాత్రులై వారు సుఖజీవనం గడిపారు. కానీ కొంతకాలం గడిచాక పాదుషాకు వారిపై ఎందుకో ఆగ్రహం వచ్చి వారికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. కానీ వారు ఎక్కడికి పోగలరు? వారు పగలల్లా ఢిల్లీ వెలుపల ఉండే అరణ్యంలో గడుపుతూ రాత్రిపూట నగరంలోకి వచ్చేవాళ్ళు. 6 నెలలు గడిచాక వారికి ప్రాణం కడబట్టింది. తమ సమస్య పరిష్కరించడానికి బీర్బల్ ఒక్కడే అనుకుని ఒక రాత్రి బీర్బల్ ఇంటికి రహస్యంగా వచ్చారు. బీర్బల్ వారికి ఒక ఉపాయం చెప్పి పంపేశాడు. ఉపయోగం ఉన్నవారిని ఊళ్ళోనే ఉంచాలంటారు. అందుకేనేమో మర్నాడు ఉదయం అక్బరు వ్యాహాళికి వచ్చే ప్రాంతానికి వారిద్దరూ వెళ్ళి పాదుషాను చూడగానే చప్పున సమీపంలో ఉన్న చెట్టు ఎక్కారు. అక్బరు వారిని గుర్తుపట్టి, మిమ్మల్ని నా దేశం విడిచిపొమ్మంటేనే ఇంకా ఢిల్లీలో ఎందుకున్నారు అని అడిగాడు. ప్రభు, మమ్మల్ని ఏం చేయమన్నారు? మీరు చెప్పిన రోజే బయలుదేరి వెళ్ళాం. ఎంత దూరం పోయినా మీ రాజ్య సరిహద్దు రాలేదు. మీ రాజ్యం భూమి అంతా ఆక్రమించుకున్నదాయే. అందుచేత ఇలా కాదనుకుని మీ రాజ్యం విడిచి చెట్టుపైకి ఎక్కాము అన్నారు గాయకులు. అక్బర్ కోపం ఈ మాటలతో పోయింది. ఆయన వారిద్దరినీ చెట్టు దిగి రమ్మని మీకు ఈ ఆలోచన చెప్పింది బీర్బల్లే కదా అని అడిగాడు. చిత్తం చిత్తం అన్నారు వారు. రేపటి నుంచి మామూలుగా సభకు వస్తూ ఉండండి అన్నాడు అక్బర్. కథ కంచికి మనమేంటికి తెలివైన అక్బర్ కథలు మరికొన్ని వినాలనుకుంటున్నారా? ఈ కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథలు వినటానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.